నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం బెనిఫిట్ షోలు కానీ అదేవిధంగా స్పెషల్ షోలు కానీ ఇంకా ఉండవు, రేట్లు పెంచే విధానానికి మేము స్వస్తి పలికామని చెప్పడం, అదేవిధంగా వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ప్రకటించడం చాలా హర్షదాయం అని చెప్పవచ్చు. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో దీనివల్ల జరిగే మేలు ఏ రకంగా లేనప్పటికీ కూడా ఏదో రేట్లు పెంచుకొని మాకు అంత కలెక్షన్ వచ్చినాయి ఇంత కలెక్షన్ వచ్చినాయి అని చెప్పుకోవడం అనే దానికి ఒక స్వస్తి అనేది జరిగిందని చెప్పవచ్చు. ఇది రేవతి మరణంతో చిత్ర పరిశ్రమ బాగు కోసం జరిగే ఒక సంఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాదు సినిమా కలెక్షన్లకి ఒక హబ్బులా ఉంటుంది. ఈ హబ్బు అనేదాన్ని మేజర్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 60% వస్తుంది కలెక్షన్ రీత్యా, తెలంగాణ 40% ఉంటుంది. అటువంటి 40% కాస్త ఈ మల్టీప్లెక్స్ల వల్ల ఎక్కువ మల్టీప్లెక్స్లు ఏర్పడిన కారణంగా చాలా కలెక్షన్లు హైదరాబాద్ నుంచే కూడా పికప్ చేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ విధానం రద్దు వల్ల లాంగ్ రన్ వస్తుంది, థియేటర్ల ఎగ్జిబిటర్లు కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది 3 రోజులు 4 రోజులు వేసేసి వాళ్ళకేమో రెంట్ల రూపంలో చాలా తక్కువ చెల్లించి వీళ్ళు మాత్రం ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేసేసుకొని పోతున్న సంఘటనలు మనకు తెలిసిన విషయమే. ఇది చాలా రోజుల నుంచి కూడా మేము పోరాటాలు చేస్తున్నాము. ఈ పోరాటం చేస్తున్నాము. ఈ రేట్లు ఎందుకు ఇస్తున్నారు, ఈ బెనిఫిట్ షోలు ఎందుకు ఇస్తున్నారు, ఈ రేట్లు ఇచ్చిన దానివల్ల లాభం ఎవరికి ఏంది, ఈ కాంపిటేటివ్ సిస్టంలో మాకు అంత కలెక్షన్లు వచ్చినాయి ఇంత కలెక్షన్లు వచ్చినాయి అని చెప్పుకునేదానికి ఉపయోగపడేదానికి ఈ రేట్లు పెంపకం అనేది జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల పరిశ్రమ చాలా విధాలుగా కూడా నష్టానికి గురవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మేము అంత బడ్జెట్ తీసాం ఇంత బడ్జెట్ తీసాం ఇన్ని రోజులు తీసామని ఒక్కొక్క హీరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సినిమాలు తీయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్యాన్ ఇండియా మోజులో చాలా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కేవలం సినిమాలో ఏం లేకపోయినప్పటికీ కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తీస్తున్నామని చెప్పే విధానము అనేది వచ్చింది. ఇప్పుడు రేపు పండగకి రిలీజ్ అయ్యే సినిమాలు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన ఆయన సినిమాలే 3 ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళకి తమిళనాడు అయితేమి శంకర్ డైరెక్షన్ చేశాడు కాబట్టి తమిళనాడు అయితేమి ఇతరత్ర అన్ని రాష్ట్రాల్లో కూడా గేమ్ చేంజర్ అనే దాని కలెక్షన్లు ఉండొచ్చు. ఈ నిర్ణయం మాత్రం మంచి నిర్ణయం. స్టడీగా ఉండేదానికి ఇండస్ట్రీ స్టడీగా ఉండేదానికి కలెక్షన్లు ఎక్కడికి పోవు. ఎక్కువ మంది జనాలు థియేటర్కి వచ్చి సినిమా చూసే వెసులుబాటు అనేది కలుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది రాని కారణంగా మీరు ఇన్ని రోజులు ఈ రేట్లు ఎక్కువ పెట్టిన కారణంగా ఓటీటీ ప్లాట్ఫామ్ అయితేమి ఇతరత్ర ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా కొంచెం దాన్ని అప్పర్ హ్యాండ్ తీసుకుంది. కాబట్టి ఈ విధానాన్ని స్వస్తి పలకచ్చు. మన దగ్గర సింగిల్ స్క్రీన్స్ అవి ఉంటాయి కాబట్టి ఈ విలేజెస్లో కానీ ఎక్కడైనా మల్టీప్లెక్స్లు ఉండవు. కాబట్టి నార్త్లో ఇప్పుడు నార్త్లో ఎక్కువ వచ్చింది అని చెప్తుంటారు. నార్త్లో ఎట్లా ఉంటుందంటే మల్టీప్లెక్స్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ షోస్ ఎక్కువ వేస్తారు. కాబట్టి ఎక్కువ వేసిన కారణంగా వాళ్ళు ఫస్ట్ వీక్ ఒక పర్సంటేజ్ ఉంటుంది, సెకండ్ వీక్ ఒక పర్సంటేజ్ ఉంటుంది. పర్సంటేజ్ తగ్గే కొద్దీ జనాలు ఆడియన్స్ తగ్గే కొద్దీ పర్సంటేజ్ తగ్గుతుంది. ఎంతో కొంత ₹1 అన్న వస్తుంది. అదే అందులో భాగంగానే ఇప్పుడు పుష్పకి నార్త్లో ఎక్కువ వస్తుంది అని అంటే సో మెనీ థియేటర్స్ వేసిన కారణంగా వస్తుందని చెప్పవచ్చు. అంటే సినిమాలు కూడా లేక ఇది సో మెనీ థియేటర్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అది ఎంతవరకు ఇప్పుడు మనం ఒక రకంగా చెప్పాలంటే 600 కోట్లు వచ్చింది అని అనుకోండి, నెట్ 500 కోట్లు వచ్చింది అనుకోండి, దాంట్లో పర్సంటేజ్ అది ఇది అన్ని తీసేస్తే అంత కలెక్షన్ ఆయన కొన్న 200 కోట్లకి ఆయన కమిషన్ రూపంలో ఏదైనా రావచ్చేం. కానీ ఈ పరిస్థితి ఇలాగా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ రేట్లు పెంచేదానికి ఎవరికి బెనిఫిట్ చేస్తున్నారు, ఎవరి కోసం ప్రీమియర్ షోలు వేస్తున్నారు అనే దాన్ని ఒక్కసారి ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విధానానికి స్వస్తి పలకాలని చెప్పి పరిశ్రమ బాగు కోసం ముందుండాలని చెప్పి పరిశ్రమలో చిన్న నిర్మాతలు తీసే సినిమాలు, సంస్కృతి సాంప్రదాయాలకు తీసే సినిమాలు, ఇటువంటి వాటికి ఇతోధికమైన సబ్సిడీలు లాంటివి ఇచ్చి వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి నేను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ దిశలో వెళ్ళిపోయాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఇంకా బెనిఫిట్ షోలు అనేవి ఉండవు అని చెప్పేసేయడం జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని
చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకవేళ పెంచాలంటే కొన్ని నామ్స్, టికెట్ రేట్లు పెంచాలంటే కొన్ని నామ్స్, సినిమా ఇండస్ట్రీతో కూర్చొని చేయవలసినంత అవసరం అయితే తప్పకుండా ఉందని చెప్పి నేను కోరుతున్నాను. ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయము. రేవంత్ రెడ్డి గారు దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తి కాబట్టి ఇటువంటి నిర్ణయం ఇన్ని రోజులు చిత్ర పరిశ్రమని ఎంకరేజ్ చేస్తూ ఉన్న ప్రభుత్వాలన్నిటికీ కూడా ఇది ఒక చంపపెట్టు అని చెప్పవచ్చు. ఎవరు కూడా సినిమా పరిశ్రమ అనేది అది ఒక పరిశ్రమ. ఇతరత్ర అన్ని పరిశ్రమలు మనకు ఉంటాయి. ఐటీ ఇండస్ట్రీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. పర్మిషన్లు అన్నీ ఇచ్చేస్తూ ఉంటాము. స్కీమ్ అంతా అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇది ఒక లిటిల్ పరిశ్రమ కాబట్టి దీన్ని కూడా మీరు అరికట్టాల్సినంత అవసరం తప్పకుండా ఉందని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను కోరేది ఏంటంటే, బెనిఫిట్ షోలకి అదేవిధంగా ఈ విధమైన వాటికి పర్మిషన్లు ఇవ్వద్దు. శాంతి భద్రత సమస్యలు వస్తుంది. రేవతి ఆయన చనిపోయేదానికి కూడా ఇదే కారణం కాబట్టి తప్పకుండా మీరు దీన్ని పరిగణలోకి తీసుకోవాలని నేను కోరుతున్నాను.